క్షణం తీరిక ఉండదు, దమ్ముడి ఆదాయం ఉండదు, నడుస్తుంది అంతే. ఏం దాకా ఏదో యశోదలో కాంగ్రెస్ పోయింది దాకా నడుస్తుంది, ఆడపోయినాక ఆగిపోతారు. ఎందుకంటే డబ్బులు ఎవ్వరు ఇక్కడ దాచిపెట్టుకున్న వాళ్ళు లేరు, ఏదో నడిపించేటోళ్ళు ఉన్నారు. కానీ ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, డబ్బులు ఎక్కువ జాబ్లో ఉన్నాయా బిజినెస్లో ఉన్నాయా? హలో, బిజినెస్లో డబ్బులు ఉన్నాయి, కానీ మెజారిటీ పీపుల్ జాబ్ చేస్తారా బిజినెస్ చేస్తారా? జాబ్ చేస్తున్నారు. మెజారిటీ పీపుల్ జాబ్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, డబ్బు బిజినెస్లో ఉండడం ఏంటి, ఎక్కువ మంది జాబ్ చేయడం ఏంటి? ఇది ఒక వింత. సరే, మనము సారవంతమైన నేలలో గింజలు వేస్తేనే పండుతుంది, గుట్టల పైన వేస్తే రావు. మనకు తెలుసు ఆల్రెడీ జాబ్లో డబ్బులు లేవని, కానీ మెజారిటీ పీపుల్ జాబ్ చేస్తారు. ఏంది కథ అంటే 100% ఈ భూమి మీద జనాలు ఉంటే 97% పీపుల్ జాబ్ చేస్తున్నారు, కేవలం 3% పీపుల్ మాత్రం బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. ఎవరంటే ఒకరు సింగర్స్, రెండోది సైంటిస్ట్, మూడోసరికి ఆథర్స్. సింగర్స్ ఘంటసాల ఉన్నాడు, భగవద్గీత పాడండి ఈరోజులే. కానీ భగవద్గీత సీడీ మీకు నాకు వినాలనిపించి ఆన్లైన్లో కొనుక్కొచ్చుకొని మనం వినడం ద్వారా వీళ్ళ మనవరాలు రత్నకుమారికి దాదాపు 1,22,00,000 లాస్ట్ ఇయర్ ఇన్కమ్ వెళ్ళింది రాయల్టీ. తర్వాత సైంటిస్ట్ విషయానికి వస్తే థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు, ఈ బల్బుని కనుగొన్నాడు, ఈరోజు లేడు. కానీ వీళ్ళ మనవుడు ఎవరో తెలియదు, వాళ్ళకి ఎన్ని కోట్లు పోతున్నాయో గూగుల్ తల్లి అడిగా చెప్పట్లే, అంత ఇన్కమ్ పోతుంది వాళ్ళకి. తర్వాత ఆథర్స్ ఉన్నారు, డిస్కవరీ ఆఫ్ ఇండియా ఒక బుక్ రాసింది జవహర్లాల్ నెహ్రూ, జైల్లో ఉన్నప్పుడు రాసిండు. 40 దేశాల్లో 40 లాంగ్వేజ్లలో ప్రింట్ అవుతుంది. ఎక్కడ సేల్ అయినా ఈరోజు మనం చూస్తున్న ప్రియాంక గాంధీకి వెళ్తుంది లాస్ట్ ఇయర్ 14 కోట్ల రూపాయలు ఇన్కమ్. అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి, జాబ్ చేస్తున్న వాళ్ళు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు, నిజానికి బిజినెస్ చేసేది ఇదే అంటే. కానీ ఈరోజు ఈ ఆపర్చునిటీలో ఉన్నాం, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యే ఆపర్చునిటీ మనకు లేదు, బయట షిఫ్ట్ అయ్యే ఆపర్చునిటీ లేదు. ఒకవేళ ఆపర్చునిటీ వస్తే తీసుకోవచ్చా బ్రదర్? 100% తీసుకోవచ్చా? ఒక్కరం పని చేస్తే మన తరాలు బాగుపడే ఒక పనిని మనం తీసుకోవచ్చు. ఏంది ఆ తరాలు ఎట్లా బాగుపరచుకోవచ్చు, మనం ఏం చేద్దాం పని అనేది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ చాలామంది బిజినెస్ చేయాలి అన్నప్పుడు చాలామందికి 2 క్వశ్చన్స్ రేజ్ చేస్తారు. వాళ్ళు అక్కడ డబ్బులు పెట్టాలా, బిజినెస్ చేయాలంటే పైసలు కావాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఒకసారి చూడండి, ఒకటి ఇది ట్రెడిషనల్ మార్కెట్, 2 నాన్ ట్రెడిషనల్ మార్కెట్. అసలు ట్రెడిషనల్కి నాన్ ట్రెడిషనల్కి తేడా అయింది. ట్రెడిషనల్ మార్కెట్లో 5 నుంచి 10 లక్షలు మార్కెట్లో డబ్బులు పెట్టకపోతే మన బిజినెస్ అనేది ఆన్ అవ్వదు. మన బిజినెస్ అనేది ఆన్ అవ్వదు. మీరు ఇక్కడ డిస్టర్బ్ అవ్వదు ప్లీజ్, ఒకే చూడండి, నరికే చూడండి, దానివల్ల డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బయట ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా లేదా? 100% ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక 5 నుంచి 10 లక్షలు పెట్టకపోతే అది బిజినెసే కాదు. కానీ నాన్ ట్రెడిషనల్ మార్కెట్ నేను చెప్పే ఆపర్చునిటీ లోపల 0 ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇది కంప్లీట్గా మీరు ₹1 కూడా పెట్టద్దు, మీరు ₹1 కూడా పెట్టద్దు. ఇప్పుడు 5 నుంచి 10 లక్షలు మార్కెట్లో పెట్టిన తర్వాత రిస్క్ ఉంటుందా ఉండదా? భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే గోదాము, కరెంటు బిల్లు, లేబరు, ఎన్ని రకాలంటే అన్ని రకాల రిస్క్ ఉంటుంది. పెళ్ళైన వాళ్ళకు వాళ్ళ మిస్సెస్ జోక్ కొట్టినా కూడా పడుకోవడం, ఎందుకంటే అన్ని తలకాయలు ఉండాలి, ఆ పని చేయలేదు. కానీ మన దగ్గర నో రిస్క్ ఉంటుంది. ఎందుకు? మనం డబ్బులు పెట్టట్లేము కాబట్టి. బయట ఏదైనా బిజినెస్ చేయాలంటే కాంపిటీషన్తో కూడుకున్న పని, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఒకటి సబీనా అంటే, ఒకటి పుదీనా అంటే, ఒకటి కిన్లీ అంటే, ఒకటి కిల్బీ అంటే రకరకాల కంపెనీలు మార్కెట్లోకి రావడం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ షాప్ కూడా బాగుపడకున్నా సరే ఎదురుగా పెట్టి మనకి ఖరాబ్ చేయాలనేది ఆలోచన అయిపోయింది. ఇలా వీడు బతుకుతూనే బతుకని అనే ఆలోచన ఎవరికి రావట్లేదు. కానీ మన దగ్గర నో కాంపిటీటర్, మన కాంపిటీటర్ అంటూ రాబోడు ఉండడు. బయట ఏదైనా బిజినెస్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ కావాలా, కంపల్సరీ ఎక్స్పీరియన్స్ కావాలా. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకుండా నేను బిజినెస్ ట్రై చేస్తా అంటే ఉన్న డబ్బంతా పోతుంది, ఆఖరికి ఎక్స్పీరియన్స్ మిగులుతుంది. కానీ మన కాన్సెప్ట్ లోపల నో ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. బయట ఏదైనా బిజినెస్ చేయాలంటే మ్యాన్ పవర్తో పని నడుస్తుంది, కానీ మన దగ్గర నో మ్యాన్ పవర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డబ్బులు పెట్టాలి వద్దు, మా దగ్గర మీకు రిస్క్ ఉంటుంది, భయంకరంగా డబ్బులు పెడుతుంది కాబట్టి. మా దగ్గర రిస్క్ ఉండదు, ఎందుకంటే మేము డబ్బులు అడుగుతలేం కాబట్టి. బయట కాంపిటీషన్ ఉంటుంది, విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. మా దగ్గర కాంపిటీటర్ ఉండడు. తర్వాత ఎక్స్పీరియన్స్ కావాలి, మాకు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మరి ఇక్కడ మ్యాన్ పవర్ కావాలి, మాకు వద్దు. మరి ఏం ఉండాలి ఇక్కడ అంటే, ఒకటి మన మైండ్ కనుక కిడ్స్ యాటిట్యూడ్ ఉండగలిగితే ఈ బిజినెస్లో మనం ఖచ్చితంగా సెట్ అయిపోతాం. కిడ్స్ యాటిట్యూడ్ అంటే ఏంది? కిడ్స్ యాటిట్యూడ్ ఈరోజు చిన్న పిల్లలు అంటే మంత్స్ బేబీస్ అంట ఫర్ డే 300 టైమ్స్ నవ్వుతున్నారంట. ఒక 10 years బాబు 200 టైమ్స్ నవ్వుతున్నాడంట. ఒక 20 years బాబు 20 టైమ్స్ నవ్వలేకపోతున్నాడంట లైఫ్లో. కానీ అదే ఒక్కసారి పెళ్ళైనా, పొరపాటున ఒక్కసారి పెళ్ళైనా ఫోటోగ్రాఫర్ గుర్తు చేయాల్సి వస్తుందంట, స్మైల్ ప్లీజ్ అని.
అంటే మరి ఎందుకు కిడ్లో ఉన్నప్పుడు 300 times నవ్విన బాబు ఒకసారి మ్యారేజ్ అయ్యే వరకు ఎందుకు ఫోటోగ్రాఫర్ గుర్తియాల్సి వస్తుంది అంటే అతని డ్రీమ్ లేదు. మనిషి వాస్తవానికి 20 ఏళ్ళకి చచ్చిపోతే 60 ఏళ్ళకు గుంతలు వేస్తున్నాం మనం. ఎందుకనంటే 20 ఏళ్ళు దాటిన ఒక వ్యక్తి ఏ వ్యక్తి ముఖంలో కళలు లేవు, మీకు కావాలంటే చూడొచ్చు. ఎందుకు ఎప్పుడు సవకలలు, ఎందుకు డబ్బులు లేవు. చిన్న పిల్లోడు ఉన్నాడు, ఇది ఉంది పడేయాలా గోడకు రాయాలి, వాడి డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది నవ్వుతున్నాడు. వాటర్ బాటిల్ ఉంది దాన్ని పడవేయాల నీళ్ళు, డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. టీవీ ఆన్ అవుతుంది, రిమోట్ బంద్ చేయాలి, వాడి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది నవ్వుతుంది. 10 ఏళ్ళు వచ్చినాక చేస్తే మనం ఊరుకుంటామా? ఈపులో ఒకటి ముందర కూర్చోబెడతాం పక్కకే, లేదా ట్యూషన్ పంపిస్తాం, వాడు నవ్వుతాడు. అప్పుడు 20 ఏళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేస్తాడు, మన ఒక బుద్ధి మనకు తెలుస్తుంది ఎట్లా బతకాలి, ఎట్లా లైఫ్లో లీడ్ అవ్వాలి అని. అప్పుడు మనకు నవ్వులు వస్తాయా, డ్రీములు ఫుల్ఫిల్ అవుతున్నాయా అంటే అప్పటికే స్టాప్ అవుతుంది. ఫ్యూచర్లో మొత్తం మనకు ఒక హోప్ వచ్చేస్తుంది, నేను ఈ బిజినెస్ చేయలేనేమో, నేను ఈ పని చేయలేనేమో అని ఒక హోప్ వస్తుంది. ఆ తర్వాత ఏమైపోతుందంటే నాకు ఏదొద్దు, 20,000 జీతం వస్తే చాలు, నేను ఏ పనైనా చేయడానికి రెడీ ఉన్నా అని చెప్పి జాబ్ ఎత్తుకుంటున్నాం. మనం జాబ్ ఎత్తుకుంటున్నాం కానీ వితౌట్ డ్రీమ్ ఎన్ని రోజులు బతికిన భూమి మీద వేస్ట్. కానీ డ్రీమర్గా ఈ భూమి మీద కొన్ని రోజులు ఉన్నప్పటికీ అయిపోతాయి. ఈరోజు అంబేద్కర్ గారు కావచ్చు, తర్వాత అబ్దుల్ కలాం గారు కావచ్చు, వీళ్ళు చేసిన పనులు చాలా చిన్నవి కానీ వాళ్ళ ఎన్ని తరాలు ఎన్ని ఉన్నా మనకి ఇంకా తరిగిపోదు వాళ్ళు. అంటే ఈరోజు ఇంకా అంబేద్కర్ గారు 100 పైన మనం చేసుకుంటున్నాం, ఇంకా జరుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు నిలిచిపోయారు అట్లా. అంటే ఇక్కడ మనం కూడా నేనేమంటున్నానంటే ఇది వన్స్ ఒక్కసారి మనం డిసిషన్ తీసుకోగలిగితే మన 3 generations ఫ్రీ చేసుకోవచ్చు లైఫ్లో. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు నో ఇన్వెస్ట్ అంటే నాన్ ట్రెడిషనల్ మార్కెట్లో ఎక్కుంది అంటే చేయొచ్చా మనం? ఒక ఆలోచన అయితే చేయొచ్చండి, ఆలోచన చేద్దాం. అసలు కాన్సెప్ట్ ఏంది మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ టైం అంటాం, చాలా మందిని అడుగుతున్నాం మనం. వండర్ఫుల్ బిజినెస్ ఉందంటే నేను బిజీ ఉన్నా, నేను బిజీ ఉన్నా. బిజీ అనేది లైఫ్లో సక్సెస్ కాదు, బిజీ అనేది లైఫ్లో సక్సెసే కాదు, ఫెయిల్యూర్ అది. ఎట్లా అంటే ఒక వ్యక్తి మామూలుగా మనం తీసుకుంటే బిజీ అంటాం. ఈరోజు బిజీ ఉన్న వాళ్ళంతా ఏ వ్యక్తి లైఫ్లో సక్సెస్ లేదు. కానీ ఎవరైతే ఫ్రీ ఉన్నారో టైం తీసుకున్నారో 60 ఏళ్ళ వ్యక్తి నాకేం తెలియదు అంటే 20 ఏళ్ళ వ్యక్తితో సమానం. కానీ 20 ఏళ్ళ వ్యక్తి నాకు అంతా తెలుసు అంటే ఇంకా 60 ఏళ్ళ కంటే ఎక్కువనే. అంటే నేనేమంటున్నాను అంటే టైం మేనేజ్మెంట్ ఎట్లా సెట్ చేసుకోగలగాల. ఈరోజు నేనేమంటున్నానంటే ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకున్నాం. సార్ మీ పేరే తీసుకున్నాం, ప్రసాద్ గారు. ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు, ప్రసాద్ గారు ఒక పని చేస్తున్నారు, 8 నుంచి 10 గంటలు డైలీ వర్క్ చేస్తున్నారు. సబ్ ఇన్కమ్ కూడా బాగానే తీసుకుంటున్నారు, 1000+ ఇన్కమ్ తీసుకుంటున్నారు అనుకుందాం. ఇప్పుడు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రామోజీరావు ఉన్నాడు, రామోజీరావు కూడా ఒక పని చేస్తున్నారు. అంటే టైం ఎట్లా ఇంక్రీజ్ అవ్వాలి అని ఇది ఒక డయాగ్రామ్తో చూపిస్తాం మీకు. ఇది టైం, ఇది మనీ. ఒక వ్యక్తి 8 గంటలు పని చేసిండు, ఎక్స్ ఇన్కమ్ సంపాదించిండు. ఇది ఒకవేళ సరిపోలేదంటే ఏం చేయొచ్చు అంటే కనుక ఓవర్ టైంలో ఏదైనా పని చేసుకోవచ్చు. సార్ అండి ఓవర్ టైంలో చేసుకోవచ్చు. ఒక 4 hours పెంచిండు, డబుల్ ఇన్కమ్ వచ్చింది. ఇది సరిపోలేదు. ఏం చేయొచ్చు ఇంకా అంటే ఇంకో 4 గంటలు పెంచుదాం, మన చేతిలో టైమే కదా. 3x ఇన్కమ్ వచ్చింది. మరి 3x ఇన్కమ్ కూడా సరిపోలేదంటే ఏం చేయొచ్చు అంటే ఈ అమౌంట్కి ఇంకో 30,000 50,000 అప్పు తెచ్చుకొని హాస్పిటల్లో ఖర్చు పెట్టచ్చు. సార్ ప్రసాద్ గారు 8 గంటలు పని చేయడం ఎక్కువ లైఫ్లో, కానీ 16 గంటలు ఒక రోజు పని చేస్తే బాడీ సపోర్ట్ చేస్తుందా అంటే మనకు అక్కడ ఏమైపోతుంది, డబుల్ వర్క్ అయినప్పుడు బాడీ స్ట్రెస్ గురవుతుంది, కథం రోగాల బారిన పడతాం, సంపాదించిన డబ్బులు తీసుకుపోయి హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే టైం ఇంక్రీజ్ అయితే డబ్బు పెరుగుతుంది, టైం ఇంక్రీజ్ అయితే మనీ ఇంక్రీజ్ అవుతుంది, టైం డిస్క్రీజ్ అయితే మనీ డిస్క్రీజ్ అవుతుంది. టైం తగ్గిస్తే మనీ తగ్గుతుంది, టైం పెంచితే మనీ పెరుగుతుంది. మరి టైం పెరగాలంటే ఏం చేయాలి? మరి నీకైనా 24 గంటలే, నాకైనా 24 గంటలే, రామోజీరావుకైనా 24 గంటలే. కానీ ఆయన లైఫ్లో ఏం మారింది, మన లైఫ్లో ఏం మారలేదో చూడండి. ఈరోజు ప్రసాద్ గారు 8 నుంచి 10 గంటలు పనిచేసిన మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. కానీ రామోజీరావు గారు ఈనాడు అనే ఒక ద్వారా పేపర్ ద్వారా 10,000 మంది పనిచేస్తారు. ఇంటూ 10 గంటలు = 1 lakh hours అవుతుంది. ఇండైరెక్ట్గా రామోజీరావు టైం ఎంత అవుతుందండి? 1 lakh hours అవుతుంది. ఎంతమంది పనిచేస్తారు రామోజీరావు కింద? రామోజీరావు అనే ఒక నెట్వర్కర్ ఈనాడు అనే ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకున్నాడు. 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించిండు. ఎవరు 10 గంటలు వాళ్ళు పనిచేసినా ఒక రోజు సాయంత్రం అయ్యేసరికి రామోజీరావుకి 1,00,000 గంటల టైం వెళ్ళిపోతుంది. ప్రసాద్ గారు లైఫ్ టైం పనిచేసిన అతని జాబ్ అవర్స్ ఎంత అంటే, బతుకున్నన్ని రోజులు పనిచేసిన ఆయన జాబ్ చేసే టైం అవర్స్ ఎంత అంటే 96,000 గంటలు మాత్రమే. 96,000 గంటలు మాత్రమే. మనం జీవితాంతం పనిచేస్తే 96,000 గంటలు అయ్యేది రామోజీరావు అనే పర్సన్కి ఒక రోజు అవుతుంది.
మరి 10,000 మంది వల్ల ఒక్కొక్కరి వల్ల 100 రూపాయలు మిగిలిన సాయంత్రం అయ్యేసరికి ₹1 కోటి లాభం వస్తుంది రామోజీరావుకి. మీరు ఒకసారి ఆలోచించండి డియర్ ఫ్రెండ్స్, రామోజీరావు రిచ్ అవుతున్నా మనం రిచ్ అవుతున్నాం. ఏంటంటే ఒక్కసారి ఈయన ఐడియాని కాపీ కొట్టండి, ఇంకేం చేయదు మనం. మరి ఒకే ఆపర్చునిటీ ద్వారా 1,00,000 గంటల టైం పెట్టుకొని ₹1 కోటి ఇన్కమ్ సంపాదించుకున్న రామోజీరావు మరి గమ్మునుకోవాలి కదా. ఈనాడు పేపర్ పోయింది, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, ఈటీవీ ఉంది, ఈటీవీ ప్లస్ ఉంది, ఈటీవీ 2 ఉంది, ఈటీవీ ఏపీ ఉంది, ఈటీవీ ఏపీ ఉంది, ఈటీవీ తెలంగాణ ఉంది, ఇట్లా ఎన్ని రకాలు ఉంది. మార్గదర్శి ఉంది, తర్వాత కపిల్ చిట్ ఫండ్స్ ఉంది, కేఎల్ఎం ఉంది. ఈ అన్ని రకాల బిజినెస్లు తీసుకుంటున్నాము. మరి ఒక్క ద్వారా 1,00,000 మందితో పనిచేసి ₹1 కోటి ఇన్కమ్ తీసుకునే పర్సనే ఇన్ని మార్గాల నుంచి బిజినెస్ చేసుకుంటాయి. మరి మనం నార్మల్ పీపుల్కి మరి మనకి ఇదే ఆపర్చునిటీ వస్తే చేయొచ్చా లేదా? మనం చేయొచ్చా లేదా? 100% చేయొచ్చు. అసలు ఏం చేయాలి ఈ కాన్సెప్ట్లో? మనం ఏం చేద్దాం, ఏం చేస్తే ఇది మనకు వర్కౌట్ అవుతుంది, ఎట్లా చేస్తే మనం లైఫ్లో ఫ్రీ అవుతాం, ఇక్కడ తీసుకుంటే అదే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కస్టమర్సే ఏ వస్తువు కొనాలన్నా మన ఇంటి పక్కన ₹100 వస్తువు కొన్న కిరాణా షాప్లో, ఇది తయారయ్యే దగ్గర మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఈ వస్తువు ఎంతకు తయారవుతుండొచ్చు మీ అంచనా ప్రకారం? ఇక్కడ ₹100 పెట్టి మనం ఒక వస్తువు కొన్నాం, ఇది కంపెనీలో మీ అంచనాకు ఎంతకు తయారవుతుండొచ్చు మీ అంచనా ప్రకారం? ₹10. ఇంకా సార్ మీరు 20, ఇంకా ఎవరన్నా 30 రూపీస్ అంటే ఎంతో మొత్తం మీద అయితే అంత రేటుకి అయితే తయారు కాదు, తక్కువకే తయారవుతుంది. 10 నుంచి 20 రూపాయలకు తయారైన ప్రోడక్ట్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. కానీ ది బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇండియన్ స్టాండర్డ్లో ది బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ తయారు కావడానికి 40 రూపీస్ అవుతుంది. 40 రూపీస్ తయారైన వస్తువుని ₹100 పెట్టి కొంటున్నాం అంటే ఎంత లాస్ అవుతున్నాం? 60% అమౌంట్ లాస్ అవుతున్నాం. ఇప్పుడు చెప్పండి, మనం తెలివి కళ్ళోళ్ళమా తెలివి లేని వాళ్ళమా? తెలివి ఉంది, తెలివి ఎందుకు లేదు? మనం ఇండియా పట్టాను పక్క కోసి కూడా అమ్మేసాం. మనం తెలివి లేదంటే తప్పు, కానీ ఆప్షన్ లేదు మనకి. ఇక్కడ నుంచి డైరెక్ట్ వచ్చి కొనుక్కోవడానికి ఛాన్స్ లేదు. అది కరెక్ట్గా ఆయన ఏమంటాడు, నువ్వు పోయి అడిగినా కూడా ఆయన ఇయ్యడు. ఇప్పుడు ఈయన ఇంట్లో తయారు చేస్తాడు, రిటైల్ షాప్ అయినా హోల్సేలర్ కార్డు తెస్తుండు, ఈయన డిస్ట్రిబ్యూటర్ కార్డు తెస్తుండు, ఈయన సీఎంఎఫ్ ఏజెంట్ కార్డు తెస్తుండు, ఈయన మ్యానుఫ్యాక్చర్ దగ్గర తెస్తుండు. వీళ్ళు తెచ్చే ప్రాసెస్లో వీళ్ళు ఖాళీగా తీసుకొస్తలేరు. ఎవరికి వాళ్ళు 10% ప్రాఫిట్ తీసుకొని వీళ్ళు మూవ్ చేస్తారు. 10% ప్రాఫిట్ తీసుకొని వీళ్ళు మూవ్ చేస్తారు. ఎంత అవుతుంది? 10, 20, 30, 40, 60 - 40 ఎంత అండి? 20%. ఎక్కడ అవుతుంది 20% అంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా 20% ఎగిరిపోతుంది. 20% అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎగిరిపోతుంది. ఎవరు వస్తుంది వీటికంటే ఒకరు ఐశ్వర్య రాయ్, సచిన్ టెండూల్కర్, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ఇట్లా చాలామంది వస్తుంది. ఐశ్వర్య అంటుంది నేను పలానా సోప్ వాడడం ద్వారా నేను బ్యూటీ అయినా, మీరు కూడా వాడండి నాలుగైతారని. నిజమేనా? మీరు చెప్పేది నిజమేనా అండి? నిజం కాదు, 100% నిజం కాదు. ఆమె తెల్ల ఉన్నందుకు అది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది, అవునా? తర్వాత మనకు సచిన్ టెండూల్కర్ బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు. మరి ఎనర్జీ బూస్ట్ దావత్ వస్తుందా? 20% అకౌంట్లో క్రెడిట్ చేస్తే వస్తుందా? ఒకవేళ ఇది ఇవ్వకపోతే ఆ ఎనర్జీ వస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఇతను చెప్పేది కాదు. నాగార్జున అంటాడు మీరు కొంటే కొనాలి బంగారం కళ్యాణ్ జ్యువెలర్స్లో. తర్వాత వెంకటేష్ అంటాడు మా బావ దగ్గర ఉన్నారు అన్ని ముత్తూట్ ఫైనాన్స్ మనపురం గోల్డ్ అంటాడు. మహేష్ బాబు అంటాడు థమ్సప్ పట్టుకొని ఊపుతాడు. ఈ అందరూ ఎందుకు జరుగుతున్నాయి అంటే 20% ఇన్కమ్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా, అవునా? ఈ డబ్బంతా ఎవరిదండి? కస్టమర్. యాక్చువల్గా కస్టమర్ ఇది కొనేది ఎంతకు 100 రూపీస్కి, కానీ తయారయ్యి 40 రూపీస్కి. అంటే ఈ హల్చల్ అంతా 60% అమౌంట్ అంతా వీళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు చెప్పండి ఒక మాట, నేను మిమ్మల్ని అడుగుతా, ఈ ముగ్గురిట్లలో కస్టమర్, మిడిల్మెన్స్ ప్లస్ మ్యానుఫ్యాక్చర్లో ఎవరు ఇంపార్టెంట్? ఫస్ట్ వన్ కస్టమర్, సెకండ్ వన్ ఇప్పుడు వీళ్ళు ఉన్నా లేకున్నా నడుస్తుందా నడవాలి? నేను చెప్పే కంపెనీ ఏమంటుందంటే రాత్రి మౌళ్ళు కష్టపడి పనిచేస్తున్న మీరు ముఖ్యం, కష్టపడి తయారు చేస్తున్న నేను ముఖ్యం. కంపెనీ రెండే మాట్లాడలేదు. కష్టపడి తయారు చేస్తున్న నేను ముఖ్యం, మీరు కష్టపడి సంపాదించుకుంటున్నారు మీరు ముఖ్యం. వీళ్ళందరూ ఎందుకు 60% డబ్బు ఎందుకు లాసు? నువ్వు పని చేసి ఎవరినో బతికేయాల్సిన అవసరం ఉంది. నేనేం చేస్తా అంటే వీళ్ళందరినీ తీసేస్తా, నా దగ్గర తయారైన వస్తువు డైరెక్ట్ మీ ఇంటికే పంపిస్తా. ఈ 60% డబ్బులు కూడా మీకే ఇచ్చేస్తా. మా కంపెనీకి ఐశ్వర్య అయినా అమితాబ్ బచ్చన్ అయినా నువ్వే, ఈ అడ్వర్టైజ్మెంట్ ఎంత ఉందో అంత నువ్వు ఎక్కువ చేసుకో, ఈ డబ్బులకి వెళ్ళి అంత ఎక్కువ నువ్వే తీసుకో అంటుంది కంపెనీ. ఇది వాస్తవం అంటారా అవాస్తవం అంటారా? సరే ఇది మనం ఒప్పుకోవచ్చునా?
ఇంకోటి సార్, ఈ కంపెనీలో డబ్బులు ఎట్లా వస్తాయి, పని చేస్తే డబ్బులు ఎట్లా వస్తాయి, ఇవన్నీ ఒక ఆలోచన వస్తుంటాయి మనకి. ఎట్లా వస్తాయి ఈ డబ్బులు మనకి అని నేనేమంటానంటే, ఎవరి డబ్బులు తీసుకొచ్చి మనకి ఎట్లా మిడిల్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్కడైతే డబ్బు లాస్ అవుతుందో ఆ డబ్బుని మనం పంచుకుంటున్నాం. కంపెనీ మనకు ఒక స్ట్రక్చర్. అంతే తప్పిస్తే ఫస్ట్ మనకు ఒక ఆలోచన రావద్దు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్మెన్ నుంచి వచ్చిన డబ్బు మనకు వస్తుంది. మన కంపెనీ ఏమంటుంది, మాకు అంబాసిడర్ మీరే, ఎవరైతే మా కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తారో మన అంబాసిడర్ మీరే చెప్పుకోండి, ఆ డబ్బులు ఏదో మీరే తీసుకోండి అంటుంది. మరి బేబీకరా కదా, బేబీకరేనా అంటే ఈ 60% మన కంపెనీ ఎట్లా రిటర్న్ ఇస్తుంది అనేది మన కాన్సెప్ట్. ఒకసారి చూద్దాం మన కంపెనీ ఎట్లా రిటర్న్ ఇస్తుంది. ఇది సింపుల్ ఒక మాట చెప్పాలంటే కామన్ సెన్స్ గేమ్ అండి. కామన్ సెన్స్ గేమ్. అసలు కామన్ సెన్స్ అంటే ఏంటి? కామన్ సెన్స్ అంటే చాలామంది మనం చూస్తున్నాం, చాలా కొంతమంది సెన్స్ఫుల్గా మాట్లాడతారు, కొంతమంది సెన్స్లెస్గా మాట్లాడతారు. అంటే చామచక్యంగా మాట్లాడమంటారు కామన్ సెన్స్ అంటే. ఒకనొక సందర్భంలో ఒక మోటివేషనల్ స్పీకర్ పోతున్నాడంట కారులో. అతను కార్ డ్రైవర్, కారు నడుస్తుందో వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒక సెషన్ స్టార్ట్ చేయడానికి అతను బాగా కారులో ప్రాక్టీస్ అవుతున్నాడు. ఏం మాట్లాడాలి స్టేజ్ పైన, ఎట్లా మాట్లాడాలని ఆయన ప్రాక్టీస్ అవుతున్నాడు. ఆ ప్రాసెస్లో డ్రైవర్ డౌట్ వచ్చి డ్రైవర్ అడిగినాడు, ఏం డ్రైవర్ సార్ ఏంటి, ఎట్లా అనిపిస్తుంది నీకు ఇదంతా? ఇదేముంది సార్, ఎవడేం చెప్పొచ్చాను అంటే, ఎవరు కార్ డ్రైవర్ అన్నాడు. మనోడు ఈగో హట్ అయింది. ఎందుకంటే ఒక మోటివేషనల్ స్పీకర్ ఎంతో పెద్ద వ్యక్తి, నువ్వు సడన్గా ఈ మాట ఎవరికి ఆయన ఈగో హట్ అయిపోయింది. ఈగో హట్ అయిపోయి ఏం చేసిండు, అచ్చా అవునా అని చెప్పి ఏదైతే దిగవలసిన ఆడిటోరియం దగ్గర దిగేసి ఇతనికి ఉండే బ్లేజర్ డ్రైవర్కి ఇచ్చేసిండు. ఈరోజు నువ్వే స్పీకర్, నేనే డ్రైవర్, పోయి నేను జనాలు కూర్చుంటా, నువ్వు పోయి స్టేజ్ మీద పోయి మాట్లాడతావు. ఏముంది సార్ మాట్లాడచ్చు అన్నావు కదా, ఏం మాట్లాడుతావు మాట్లాడుకోవాలి. మనం కూడా ఓకే సార్ అన్నాడు. బ్లేజర్ తగిలించుకున్నాడు, పోయింది స్టేజ్ మీద దుమ్ము కొట్టేసిండు. సెషన్ అంతా రచ్చ అయిపోయింది. ఫుల్ కేకలు అరుపులు అన్నీ స్టార్ట్ అయినాయి. మనోడు అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తే బాగుంటాయి. కానీ ఏమన్నాడంటే, మగధీర ఏమన్నా లేదు సినిమాలో, యమధర్మ సినిమాలో ఎన్టీఆర్ లెక్క ఎనీ డౌట్స్ అనేసిందండి. ఆ గుంపులో ఉన్న ఒక తలబండిన మేధావి ఒక ఆయన లేచి ఒక క్వశ్చన్ అడగడం మొదలుపెట్టాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈయనకు తెలియదు. ఈయనకు తెలియదన్న సంగతి ఎవరు డ్రైవర్ స్థానంలో ఉన్న స్పీకర్ కూడా తెలుసు. ఇప్పుడు ఆయన తప్పించుకోవాలి, ఏం చేయాలి? ఆయన సింపుల్ ఒక మాట అంట, దగ్గరగా నవ్వేసి, ఎక్కువ నవ్వేసి, ఏంటి ఇంత చిన్న క్వశ్చన్ నన్ను అడుగుతావా, ఇంత చిన్న క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలా నీకు, జరా వెయిట్ చేయి, నా కార్ డ్రైవర్ పిలిపించి నీకు సమాధానం జస్ట్ కామన్ సెన్స్. నేనేమంటున్నా అంటే, ఎందుకు అంటే ఎంత పెద్ద లాక్ చిన్న కీతో ఓపెన్ ఎందుకు అవుతుంది, అది కామన్ సెన్స్ అంతే. దానికి ఉండవు ఆన్సర్స్ ఉండవు. నేనేమంటున్నా అంటే, మనం తీసుకునే డిసిషన్ మనల్ని ముందుకు నడిపిస్తారు. ఈ దీంట్లో మెయిన్ రూల్ ఏముంటాయంటే, మామలు పాటిస్తారు కొంతమంది, అన్నలు చెప్తుంటారు, అత్తలు చెప్తుంటారు, ఇంట్లో చెప్తుంటారు కొన్ని దాని గురించి. కార్ డ్రైవింగ్ ఎట్లా నేర్పాలనో మన దౌర్భాగ్యం ఏంటంటే, ఇండియాలో కార్ ఎట్లా నేర్చుకోవాలనో కార్ డ్రైవింగ్ రానని చెప్తారు. దాన్ని మనం ఏం చేస్తామంటే గుడిగా నమ్మేస్తాం. అరే ఇదే నిజం ఉండొచ్చు అని మనం నమ్ముతున్నాం. పొరపాటున కూడా మీ స్టీరింగ్ పక్కోడికి ఇవ్వదు. దానివల్ల ఏమవుతుందంటే మన జీవితమే కాదు, మనతో పాటు 3 తరాల జీవితాలు సర్వనాశనం అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. డిసిషన్ మీ మైండే యాక్సెప్ట్ చేయాలి. డిసిషన్ మీరే తీసుకోవాలి. డ్రీమ్ మీరే చేయాలి. అప్పుడు మనం ముందుకు ఎట్లా వెళ్ళాలో మీ మైండ్ మీకు ఒక వే ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మమ్నాథ్ చౌరస్తాలో నిలబడ్డాం. ఇప్పుడు ఈ రూట్ ఎటు పోతుందని ఒక వ్యక్తి అడిగిండు అనుకో, ఫస్ట్ మనం అడగలే క్వశ్చన్ ఏమడుతాం, నువ్వు ఎటు పోవాలనుకుంటున్నావు, దేవరకొండ పోవాలనుకుంటావా, లేకపోతే జంచేర్ల పోవాలనుకుంటా, ఎటు పోవాలనుకుంటున్నావు అని. ఎటైనా పర్లేదు నువ్వు చెప్పండి ఏమవుతా, ఎటైనా అడగడానికి ఏదో రూట్ చూసుకుంటే గమ్యం తెలియకుండా మనం ఎట్లా పోతాం ముందుకి, అంతేనా కదండి? అంతే కదా. ఇప్పుడు ఏంది కాన్సెప్ట్ ఏంది, ఈ 60% మనం ఎట్లా రిటర్న్ తీసుకుంటాం. ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒక షాప్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది మామూలుగా రీటైల్ షాప్. ఇది మన కంపెనీ వెస్టీజ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు డిస్కౌంట్ అనేది కిరాణా షాప్లో ఉంటాయా అండి? ఇస్తారా అండి? ఇయర్. కానీ మన కంపెనీ ఉంటుందంటే 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. 10 to 20% డిస్కౌంట్, లైఫ్ టైం డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. ఒక నెల ఒక దసరా పండుగ ఆఫర్ కాదు, ఇది లైఫ్ టైం ఇస్తుంది. తర్వాత విషయానికి వస్తే ఆఫర్స్ ఏమైనా ఇస్తారా? బయట ఆఫర్స్ ఏమైనా ఇస్తారా? లేవు. కానీ మన కంపెనీ ఉంటుందంటే 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తా, లైఫ్ టైం మన కంపెనీ ఆఫర్ ఇస్తుంది. స్పెషల్ బెనిఫిట్ కింద ఏమైనా ఇస్తారా బయట? అసలు ఇది అంటే ఏందో కూడా తెలియదు చాలామందికి, అసలు స్పెషల్ బెనిఫిట్ అంటే. కానీ మన కంపెనీ ఉంటుందంటే ఒక 4000 రూపీస్ ఐటమ్స్ కనుక 4 months కనుక పర్చేజ్ చేసుకుంటే
5th మంత్ లోపల నీకు 2500 ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది కంపెనీ. బాగుంటుందా? బాగుంటుందా? తలకాయలు పొద్దు అది సౌత్ ఆఫ్రికా భాష ఏదున్నా నోరైతే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఇది ఉంది. దాంతో పాటుగా క్యాష్ బ్యాక్ ఏమైనా ఇస్తారా? బయట బ్యాక్ ఏమైనా ఇస్తారా? కానీ మన కంపెనీ 5 to 20% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇప్పుడు దీంతో పాటుగా సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉంటుందా? బయట సాటిస్ఫాక్షన్, కానీ మన కంపెనీ ఉంటుందంటే 100% గ్యారంటీ ఆన్ ప్రొడక్ట్స్ అంటుంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఇక్కడ ఎంత మనకి లాభం వచ్చింది, కానీ ఇక్కడ మనకి ఎంత బెనిఫిట్ అవుతుందంటే 20% డిస్కౌంట్, 10% ప్రొడక్ట్ ఫ్రీ ప్లస్ 20% క్యాష్ బ్యాక్. అంటే 20, 30, 20, 50 అప్ టు 50% అనేది మనం బెనిఫిట్ తీసుకోవడం జరుగుతుంది. సార్ అవునా కాదండి? కదా. ఎంత లాస్ అవుతున్నాం? ఎంత కవర్ అవుతుంది? ఇంకొక 10 రావాలి మనకి. అవునా? ఇది మనము షాప్ మార్చడం ద్వారా తీసుకునే బెనిఫిట్ మాత్రమే. షాప్ మారడం ద్వారా మనం ఈ బెనిఫిట్ తీసుకుంటాం. ఇప్పుడు డబ్బులు సంపాదించుకుందాం. ఒకవేళ మనం 10 మందికి చెప్పుకుంటూ డబ్బులు సంపాదించుకుందాం. ఆ 10% ఎట్లా ఇస్తుందంటే రిఫరల్ బెనిఫిట్ ద్వారా ఇస్తుంది. రిఫరల్ బెనిఫిట్ అంటే ఏంటి? ఓయో, ఎగ్జాంపుల్ ఓయో, పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే, మనకి చాలా ఉన్నాయి కదా. ఇట్లా ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి ఆ 10% ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరు మన ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు ఒక 4000 పెట్టి వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనేవాళ్ళు షాప్లో. నేను చెప్పడం ద్వారా షాప్ మార్చింది. ఏంటి సార్? షాప్ మార్చడం ద్వారా 50% బెనిఫిట్ కూడా మనం తీసుకున్నాం ఇక్కడ. అవునా? బెనిఫిట్ కూడా మనం తీసుకున్నాం. ఈ 50% బెనిఫిట్ తీసుకున్నారు. మీరు ప్రొడక్ట్ వాడారు, మీకు సాటిస్ఫై అవ్వలేదు, రిటర్న్ చేసుకోవచ్చు. 20 days లోపల 20% లోపల ప్రోడక్ట్ వాడిన దాన్ని రిటర్న్ చేసుకొని ట్యాక్స్ కట్ చేసిన తర్వాత డిడక్షన్ పోయిన తర్వాత మన అమౌంట్ మనకి ఇస్తుంది కంపెనీ. అంటే ఒకటి ఇట్లాంటి బెనిఫిట్ ఇస్తుందంటే ఒకటి పిచ్చోడనే కావాలా, లేదంటే వాళ్ళ ప్రోడక్ట్ మీద వాళ్ళకి అపారమైన నమ్మకమైన ఉండాలి. పిచ్చోడైతే కాడు, 16 దేశాల్లో బిజినెస్ చేస్తుండ్రు, వాళ్ళ ప్రోడక్ట్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి మనం ఆ గ్యారంటీ ఇచ్చిండు. బయట మీరు ఎక్కడ దేవులాంటే దొరుకుతుంది. ఇప్పుడు ఇదే బెనిఫిట్, నీకు ఈ బెనిఫిట్ బాగా అనిపించింది, ప్రోడక్ట్ వాడుతున్నావు, సాటిస్ఫై అయినా, ఎవరికైనా చెప్పొచ్చా లేదా? హలో, ఎవరికైనా రిఫర్ చేయొచ్చా? ఇప్పుడు ఫోన్పే రిఫర్ చేస్తున్నాం, గూగుల్ పే రిఫర్ చేస్తున్నాం, పేటిఎం రిఫర్ చేస్తున్నాం, మన బిజినెస్ కూడా రిఫర్ చేయొచ్చా? చేయొచ్చు. మనకు తెలిసిన ఒక 10 మంది పీపుల్కి మనం రిఫర్ చేసినాం, వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు కూడా వాళ్ళు వాడారు. 40,000 టర్నోవర్ ఏర్పడింది. 40,000 టర్నోవర్ ఏర్పడినప్పుడు మన కంపెనీ ఉంటుందంటే ఇందులో 10% మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తా. 10% అంటే ఎంత అండి? 4,000 రూపీస్ నీకు క్రెడిట్ చేసి ఇస్తాను నీ అకౌంట్ దాంట్లో. ఇప్పుడు మనం ఎంత పెట్టి ప్రోడక్ట్ కొనుక్కున్నాం, మనకి ఎంత వచ్చింది అంటే 0 ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కదండి. అంటే 4,000 మనం పెట్టి ప్రోడక్ట్ కొనుక్కున్నాం, మళ్ళీ మనం 4,000 మనకు వచ్చేసినాయి. అంటే క్లియర్, అంటే మనం సేఫ్లో ఉన్నాం. ఇప్పుడు ఈ 10 మందికి ఇదే 50% బెనిఫిట్ వస్తుంది, మనకు మాత్రం 4,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ 10 మందికి కూడా డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన ఉంటుందా? ఎవరికైనా కొడతా అంటే భయం, పెడతా అంటే ఆశ. ఎవరైనా 4 రూపాయలు సంపాదించుకోవాలని ఆలోచన ఉంటుంది. ఇప్పుడు 10 మంది అడిగారు మన ప్రసాద్ గారిని, ఎట్లనే ప్రసాద్ నువ్వు ఎట్లా డబ్బులు సంపాదించడం నాకు కూడా నేర్పి అని. ఏం లేదు తమ్మి, నేను కూడా నాకు తెలిసిన కొంతమందికి చెప్పినా, నువ్వు కూడా నీకు తెలిసిన కొంతమందికి రిఫర్ చేయి. 10 మంది ఇంటూ 10 మందికి చెప్పారు, 100 మంది అయ్యారు, ఇంటూ 4,000 అయింది, ఈక్వల్ టు 4 లక్షల టర్నోవర్ అయింది. 4 లక్షల టర్నోవర్ కిరాణా షాప్ పోతే మనకేం రాలేదు, కానీ 4 లక్షల టర్నోవర్ మన కంపెనీకి పోతే ఇందులో 10% ఎంత అంటే 40,000 రూపాయలు ఇన్కమ్ మనకు వచ్చింది. ఇదే 10 మందికి 4,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. ఇదే 100 మందికి 50% బెనిఫిట్ వచ్చింది. బాగుంటుందా? ₹1 ఏమైనా లాస్ అవుతున్నాం? ₹1 కూడా మనం లాస్ అవుతలేదు. మరి ఇప్పుడు 100 మందికి కూడా డబ్బులు ఇవ్వాలంటే ఇదే ఆలోచన కదా. 100 మంది ఇంటూ 10 మంది ఈజ్ ఈక్వల్ టు 1000 మంది ఇంటూ 4,000 ఈజ్ ఈక్వల్ టు 40 లక్షల టర్నోవర్ అవుతుంది. 40 లక్షల టర్నోవర్ ఎప్పుడైతే వస్తే 10% 4 లక్షల రూపాయల కమిషన్ నువ్వు సంపాదించుకుంటావు. 1000 మందికి 50% బెనిఫిట్, 100 మందికి 4,000, 10 మందికి 40,000 రూపాయలు. క్లియర్? ఇందులో ఏదన్నా మీరు ఒకసారి చూడండి, ₹1 మనం లాస్ అవుతున్నామా? ఒక వ్యక్తితో మనం డబ్బులు కొనిపిస్తున్నామా? ప్రోడక్ట్ జస్ట్ షాప్ చేంజ్ చేపిస్తున్నాం. ఇక్కడ మన కాన్సెప్ట్ మీనింగ్ ఏంటంటే షిఫ్ట్ టు షాప్ చేంజ్ అవర్ ఫ్యూచర్. ఒక్కసారి షాప్ చేంజ్ చేయడం ద్వారా మన జనరేషన్స్ని కూడా మనం మార్చుకునే ఆపర్చునిటీ. ఈ కంపెనీ స్టార్ట్ అయిన విషయానికి వస్తే 2004లో స్టార్ట్ అయింది. 2 ప్రోడక్ట్స్తో 2 వ్యక్తులతో 6 వ్యక్తులతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు మోర్ దెన్ 400+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. టర్నోవర్ వచ్చేసరికి 3,400 కోట్ల టర్నోవర్ ఉంది మన కంపెనీ. ఆల్మోస్ట్ సమ్ క్రోర్స్ పీపుల్ ఉన్నారు ప్రెస్టీజ్లో బిజినెస్ చేసుకుంటూ.
మోర్ దెన్ 1 lakh ప్లస్ పీపుల్, 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దాదాపు సమ్ ల్యాక్స్ పీపుల్ ఉన్నారు, 10,000 20,000 ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు. 60,000 పీపుల్ కార్ అచీవర్స్ ఉన్నారు ఇందులో లోపల. తర్వాత అందులో ఒక 6,000 to 7,000 పీపుల్ లగ్జరీ కార్స్ అచీవ్ అయిన వాళ్ళు ఉన్నారు. అందులో మా బిజినెస్ లోపల నన్ను బిజినెస్ తీసుకొచ్చిన వ్యక్తి ఉన్నారు. ఇంద్రవీర్ సింగ్ అండ్ సత్యేందర్ ఎక్కువ. ఆయన మోర్ దెన్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక 6 నెలలకి 196 కార్ తీసుకున్నారు. ఈరోజు ఒక 6 months బ్యాక్ అయినా బెంజ్ తీసుకున్నాడు X1 కార్, 54 lakhs ప్లస్. మన హైదరాబాద్ తెలంగాణలో మొట్టమొదటి కార్ లగ్జరీ కార్ అచీవ్ అయిన పర్సన్ అయినా. ఆ ప్రాసెస్లో మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన దాదాపు 14 నెలల కాలంలో 164 రూపీస్ చెక్ నుండి ఈరోజు 1,12,769 రూపీస్కి వచ్చినాం. ఇంకొక 4-5 daysలో కూడా ర్యాపిడ్ కార్ తీసుకోబోతున్నాం. ఇంకో 4 daysలో డెలివరీ ఉన్నాం. అంటే ఇదంతా జరగడానికి రీజన్ ఏంటంటే, ఇదంతా జరగడానికి ఏంటి కథ అంటే, ఒక 14 నెలల ముందు నేను షాప్ చేంజ్ చేయడం నా జీవితం మారడానికి ఒక వే ఏర్పడింది. నేను షాప్ చేయలేదు. ఈరోజు 14 నెలల ముందు నాకు వచ్చిన ఆపర్చునిటీ ఈరోజు మీ దగ్గర కూడా ఉంది. నేను తీసుకునే డిసిషన్ పైన మన ఫ్యూచర్, మన పిల్లల ఫ్యూచర్, మన భావి తరాల ఫ్యూచర్ అనేది ఆధారపడుతుందని మీరు గమనించాల్సిందిగా నా ప్రార్థన. ఇంతటితో ఏదైతే నా కాన్సెప్ట్ క్లోజ్ అయింది. దీనికి సంబంధించిన కొంత ప్రోడక్ట్ చూద్దాం మీకు. ఉందా సార్? మన దగ్గర సుమారుగా ఒక 7 రకాల ప్రోడక్ట్స్ కేటగిరీలో